హలో హాయ్. ఆహ్, ఇవాళ మళ్ళీ డైలీ స్టేటస్ అనాలిసిస్ చూసుకుందాం. ముందుగా వీక్లీ అనాలిసిస్ చూద్దాం. వీక్లీ అనాలిసిస్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ బుల్లిష్ ఎన్‌గల్ఫింగ్ బార్ అనేది ఫార్మ్ అయింది. అది రెసిస్టెన్స్ దగ్గర ఫార్మ్ అయింది కాబట్టి అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. ఇంకా బుల్లిష్ మూవ్‌మెంట్స్ వెళ్ళడానికి. నా అనాలిసిస్ ప్రకారం ఇన్‌కేస్ మార్కెట్ కనుక ఈ ఏరియాలో కానీ, ఈ ఏరియాలో గానీ ఓపెన్ అయితే ఇది డెఫినెట్‌గా ఫాలో అవుతదనమాట రేపు మార్కెట్. ఇది వీక్లీ అనాలిసిస్‌లో నేను చేసుకున్నది. ఇంకొక పాయింట్ మనం ఏం కన్సిడర్ చేయొచ్చంటే, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 90-93% ఫుల్ మూవ్‌మెంట్ క్యాండిల్ అనమాట. దీనికి టెయిల్స్ కానీ, షాడోస్ కానీ తక్కువున్నాయి. టెయిల్, షాడో అంటే ఇది సింగిల్ లైన్ ఉంది కదా! ఇది టెయిల్ గానీ, షాడో గానీ అంటారు. ఇది తక్కువ ఉంది కాబట్టి రేపు ప్రాబబిలిటీ ఇన్ కేస్ మార్కెట్ ఈ రేంజ్ విత్ ఇన్ దిస్ రేంజ్ 60,010 నుంచి కానీ 59,896 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో ఓపెన్ అయితే కనుక మార్కెట్ అనేది చోపీగా కానీ లేదంటే రేంజింగ్ మార్కెట్లో కానీ ఉండొచ్చు. ఇది వీక్లీ అనాలిసిస్. అదే నా డైలీ అనాలిసిస్లో చూసుకుంటే ఇక్కడ కూడా బుల్లిష్ అండ్ గల్ఫింగ్ బారే ఫామ్ అయింది. ఇది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి దీనికి కూడా అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు బుల్లిష్ మూమెంట్ వెళ్ళడానికి. అదేనా మనం 4 అవర్స్ అనాలిసిస్లో చూసుకుంటే కనుక ఇది బుల్లిష్ కిక్కర్ అయినా అనుకోవచ్చు, లేదంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ అని కూడా అనుకోవచ్చు. బుల్లిష్ కిక్కర్ అని ఎందుకన్నానంటే ఒక 3 బ్లాక్ క్యాండిల్స్ తర్వాత ఒక సింగిల్ వైట్ క్యాండిల్ కానీ లేదంటే టూ టూ క్యాండిల్స్ ద ప్రీవియస్ 3 క్యాండిల్స్ని కవర్ చేసేటట్టుగా ఉంది కాబట్టి బుల్లిష్ కిక్కర్ కానీ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ కానీ అని అనుకుంటున్నాను. ఇది సపోర్ట్ దగ్గర ఫామ్ అయింది కాబట్టి అప్ ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 4 అవర్స్ అనాలిసిస్ ప్రకారం. అదే నా 15 మినిట్స్ అనాలిసిస్లోకి వచ్చామంటే ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫామ్ చేయలేదు, కానీ ఇక్కడ ఒక పిన్ బార్ ఉంది కదా, ఇది పిన్ బార్ లాగా ఉంది. కాకపోతే ఈ పిన్ బార్ గ్రీన్ కలర్లో ఉంది, అది రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అయింది. ఇప్పుడు ఇది సపోర్ట్గా మారిపోతుంది అనమాట. ఇంక దిస్ ఈజ్ నో మోర్ ఏ రెసిస్టెన్స్. ఈ లైన్స్ కూడా మనం సపోర్ట్ కిందకే తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నిటిని క్రాస్ చేసింది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా రెసిస్టెన్స్ నో మోర్ యాక్ట్ అవ్వ అనమాట. కాకపోతే దీనివల్ల కొంచెం ప్రాబబిలిటీ ఉంది మార్కెట్ డౌన్ఫాల్ అవ్వచ్చు రేపు అన్నట్టుగా. కాకపోతే అది ఓపెనింగ్ బట్టి డిసైడ్ చేసుకోవాలి మనం, మార్కెట్ అప్ ట్రెండ్ అవుతుందా డౌన్ ట్రెండ్ అవుతుందా అన్నది.